బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇటీవల కత్తి దాడికి గురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి చొరబడి కత్తితో దాడి చేశారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమికంగా దొంగతనం కోసం పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన సైఫ్ అలీ ఖాన్ నివాసంలో జరిగింది. నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచారు. ఆయనకు గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగినప్పుడు ఆయన ఇంట్లో తన కుటుంబంతో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైఫ్ అలీ ఖాన్ మధ్య అనుబంధం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిల ఠాగూర్. ఆమె ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. షర్మిల ఠాగూర్ తన అందం, నటనతో అప్పటి కాలంలో అందరి హృదయాలను దోచుకున్నారు. షర్మిల ఠాగూర్ అందానికి ఫిదా కాని వ్యక్తి ఉండేవారు కాదంటే అతిశయోక్తి కాదు. దీనికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అతీతులు కారు. షర్మిల ఠాగూర్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని అట. ఆ అభిమానంతోనే ఆయన తన కూతురికి తన ఫేవరెట్ హీరోయిన్ అయిన షర్మిల పేరు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల అనే పేరును తెలుగు ప్రజలు పెద్దగా పెట్టుకోరు. కానీ వైఎస్ఆర్ షర్మిల ఠాగూర్ పై అభిమానంతో తన కూతురికి ఆ పేరు పెట్టారని తెలుస్తోంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త మాత్రం హల్చల్ చేస్తోంది.